నమస్తే అండి. నేను మీ రవీందర్ రెడ్డి, లెక్కల పద్యాల పాఠశాల. వెల్కమ్ టు రవీంద్ర ప్రశాంత జీవనం. రవీంద్ర ప్రశాంత జీవనంకు స్వాగతం. లెక్కల్లో మాయ, పద్యంలో తాలిమ. లెక్కల పద్యాల పాఠశాల, తెలుగు మ్యాథ్స్ ఫన్. లెక్కల్లో మాయ, పద్యంలో విజ్ఞానం. లెక్కల పద్యాల పాఠశాల. అద్భుతమైన ఫజిల్. ఒకే అంకెను 3 సార్లు మాత్రం ఉపయోగించి మరే అంకె వాడకుండా సమాధానం 6 రావాలి. ఇది ఒక నెంబర్ క్రియేటివిటీ ఛాలెంజ్. సమస్య ఇది: 3 2లు ఉపయోగిస్తే 6, 3 3లు ఉపయోగించి 6, 4 4లు ఉపయోగించి 6, 5 3లు ఉపయోగించి 6, 6లు 3 సార్లు ఉపయోగిస్తే 6, 7లు 3 సార్లు ఉపయోగిస్తే 6, 8లు 3 సార్లు ఉపయోగించిన 6, 9లు 3 సార్లు ఉపయోగించిన 6 రావాలి. పద్యంలో చూద్దాం. ఒకే అంకె ముచ్చటగా దించి 3 మారు తానే నర్తించే, వేరొక అంకెకు వరమివ్వకుండా 6 లెక్కను తానే చేరే. అర్థం: ఒకే అంకెను ముచ్చటగా 3 సార్లు తీసుకుని అదే అంకె 3 మార్లు తానే ఆడుతూ వేరే అంకెకు అవకాశం ఇవ్వకుండా 6 అనే లక్ష్యాన్ని తానే చేరుతుంది. నియమం: ప్రతి అంకె 3 సార్లు మాత్రం ఉపయోగించి ఏ గణిత సూత్రంతో అయినా సరే సమాధానం 6 రావాలను. ఇతర ఏ అంకెను వాడవద్దు. సమస్యను సాధించే విధానం: 3 2 6 అంటే 2 + 2 + 2 6. 3 3లు ఉపయోగించిన 6 వస్తుంది. 3 × 3 - 3 6. 3 4లు 6 రావాలంటే √4 + √4 + √4 అంటే 2 + 2 + 2 6. 3 5లు ఉపయోగించిన 6 వస్తుంది. అంటే 5 + 5 ÷ 5. 5 ÷ 5 1. 5 + 1 6. ఇదే విధంగా 3 6లు ఉపయోగించిన 6 వస్తుంది. 6 × 6 ÷ 6 అంటే 6 ÷ 6 1. 6 × 1 6. 3 7లు ఉపయోగించిన 6. 7 - 7 ÷ 7. 7 ÷ 7 అంటే 1. 7 - 1 6. 3 8లు 6. 8 - √8 + 8. √8 + 8 అంటే √4. √4 అంటే 2. 8 ఇట్లా 2 పోతే 6. 3 9లు ఉపయోగించిన 6. √9 × √9 -√9 అంటే 3 × 3 9 -3 6. లెక్కల పద్యాల పాఠశాల. సబ్స్క్రైబ్ రవీంద్ర జీవనం. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రవీంద్ర ప్రశాంత జీవనం లెక్కల పద్యాల పాఠశాల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గో సెల్ఫ్ మేడ్.